Pani ni sa sa gari gama pama gari sa ni sa ri pa gama pani ni mama mama re 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 ni 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 da gari gama ga sa ni gari sa ni sa gari gama mama 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 pani sa. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాగి పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. చూడండి ఎలా వచ్చాయో. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు రాగి పిండి వేసుకున్నాను, అలాగే ఒక కప్పు సుజీ రవ్వ వేసుకున్నాను. దాన్ని బాగా కలుపుకోవాలి, ఎక్కడ గడ్డలు ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా కలిసిపోయిందో. అలా కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత అందులో కొంచెం వాటర్ పోసి దాన్ని కూడా కొంచెం అట్లా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక దబర్ తీసుకొని 1 గ్లాస్ పిండికి 8 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. అంటే 16 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను నేను. అందులో కొంచెం ఉప్పు వేసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని అది బాయిల్ చేసుకుంటున్నాను. అది కొంచెం బాయిల్ అయ్యాక ఇప్పుడు కలుపుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అందులో వేసేసుకొని బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. అలా మరిగిన తర్వాత ఇప్పుడు కలుపుకున్న రాగి పిండిని అలా బాగా వేసేసుకొని అలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికితే చాలు. 10 to 15 మినిట్స్ అలా పడుతుంది అంతే, ఇంకెక్కువసేపు కూడా పట్టదు. ఇలా ఉడికిన తర్వాత ఇది ఇంకొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని బాగా ఎండ కాస్తున్నప్పుడు ఇలా వడియాలు వేసుకొని ఇలా చూడండి ఇలా వడియాలు వేసుకోవాలి. దాన్ని మళ్ళీ ప్రెస్ చేయొద్దు, వదిలేసేయండి. 2 days ఎండబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇలా వచ్చాయి. వాటర్ పోసి తీయండి, లేకపోతే రావు. చూడండి ఎలా ఎండినాయో. వాటర్ పోసి తీసాను కాబట్టి కొంచెం మెత్తగా ఉన్నాయి, అందుకని ఇంకొక రోజు ఎండలో ఇలా పెట్టాను. చూడండి ఎలా వచ్చాయో గట్టిగా. ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత అందులో ఇవి వేసుకొని వడియాలు బాగా వేపుకోవాలి. వెంటనే తీసేసేయాలి, లేకపోతే ఆయిల్ పీల్చుకొని ఆయిల్గా ఉంటుంది. చూడండి ఫస్ట్ అలా వేసాను కాబట్టి అలా వచ్చింది. ఇప్పుడు సెకండ్ బాగా వేసాను, అందుకే మంచిగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.